అవినీతి నేరాలు కేవలం ఒక్క దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచమంతా ఇదే పరిస్థితి ఉంది. దేశ అభివృద్ధికి ఇవి ప్రధాన అవరోధాలుగా నిలుస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా అక్రమార్కులకు అడ్డుకట్ట పడటం లేదు. ఇండియాలో ఈ మధ్యకాలంలో క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. అయితే క్రైమ్ రేట్ లేని దేశం ఉందంటే నమ్మగలరా? కానీ నమ్మి తీరాల్సిందే. అక్కడ పోలీసులకు ఇచ్చిన ఆయుధాలు తుప్పుపట్టిపోతాయి. కానీ వాటికి పని చెప్పే సమయం మాత్రం రావడం లేదు. ఐస్లాండ్లో ఈ ఏడాది క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. పోలీసుల దగ్గర ఆయుధాలున్నప్పటికీ వారు వాటిని ఉపయోగించక చాలా రోజులు గడిచాయని వెల్లడించారు. ఈ దేశంలోని ప్రతి 3 పౌరులలో ఒకరికి ఆయుధం ఉంటుంది. కానీ ఏడాదిలో 1-2 హత్యలు వంటివి సైతం జరగకపోవడం విశేషం. నేరాలు లేకపోవడంతో తల్లిదండ్రులు వారి పిల్లలను బయట స్వేచ్ఛగా వదిలేస్తారు. వారికి ఎలాంటి భయం ఉండదు. నేరాల తగ్గింపునకు సమానత్వం అత్యంత ముఖ్యమైన కారణంగా భావిస్తున్నారు. నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే భేదాలు లేవు. డబ్బుకు అంతగా విలువనివ్వరు. పారిశ్రామికవేత్తల పిల్లలు కూడా సాధారణ పిల్లల మాదిరిగానే పాఠశాలకు వెళతారు. కళాశాల డిగ్రీ 1 నెల అద్దె కంటే తక్కువ ఖర్చుతో కూడుకుంది. ప్రతి పౌరుడికి ఉద్యోగం లభించడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయి. ఐస్లాండ్ అగ్నిపర్వతాలకు ప్రసిద్ధి. ఇక్కడ 3 లక్షలకు పైగా జనాభా ఉంది. ఆరోగ్యం, విద్యారంగాల్లో మహిళలు పనిచేస్తున్నారు. ఈ కారణంతోనే ఐస్లాండ్ను ఫెమినిస్ట్ హెవెన్ లేదా మహిళలకు స్వర్గధామం అని పిలుస్తారు. కాగా అక్టోబర్ 2023లో ప్రధానమంత్రి కాట్రిన్ ఇతర మహిళలతో కలిసి ఒకరోజు సమ్మె చేశారు. వేతన అసమానతలు, లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా మహిళలు నిరసనలు చేయడం గమనార్హం.